రేణుదేశాయ్ అన్న మాటలకు మీడియా ముందు నిప్పులు చెరిగిన ఉపాసన కొణిదెల మాత్రం ఇప్పుడు రేణుదేశాయ్ గారిపై ఇలా ఫైర్ అయ్యేసరికి అందరూ ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట. ఉపాసన కొణిదెల గురించి తెలిసిందే కదా. ఆమె మాత్రం ఎప్పుడూ చాలా పాజిటివ్ మైండెడ్గా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే తను మాత్రం ఎంతో గొప్ప మహానుభావురాలని చెప్పాలి. ఒక పక్క ఆమె మాత్రం తన భర్తకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూనే, మరొక పక్క అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పనుల్ని ఆమె దగ్గరుండి మరి చూసుకుంటుంది. అది మాత్రమే కాకుండా ఓన్గా బుక్ రైటర్గా ఎంతో తనకు తాను ఒక మంచి స్వతంత్రాన్ని బిల్డ్ చేసుకుంది. అయితే అలాంటి ఉపాసన గారు జనసేన పార్టీ కోసం కూడా ప్రచార రంగంలో ముందు వరుసలోనే ఉంటారన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే, రేణుదేశాయ్ గురించి తెలిసిందే కదా. ఎప్పుడు చూసినా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటానంటూ ఆయనకి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఇప్పటివరకు కూడా. అయితే అలాంటి రేణుదేశాయ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత భావాల గురించి మాట్లాడినప్పుడు కాస్త బాధగా కలిగిస్తుంది అంటూ చెప్పుకొచ్చిందట. అయితే మరి 3 పెళ్లిళ్ళు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు అంటూ ఉపాసన రేణుదేశాయ్ గారికి చెప్పుకొచ్చిందంట. ఎందుకనంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా మరెన్నో బయటకు తవ్వుతూ ఇష్టం ఉన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం పట్టించుకొని ఇప్పుడు మన పార్టీని వెనుక వైపు తీసుకువెళ్ళడం అసలు మంచిది కాదు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా అవన్నీ కూడా పట్టించుకోకుండా పార్టీ ప్రచార రంగంలో ముందు వరుసలో ఉండి జనసేనాన్ని ఖచ్చితంగా సీఎంగా చూడాలని మనమందరం ఆశిద్దాం, ప్రయత్నిద్దాం అంటూ ఉపాసన కొణిదెల గారు చెప్పుకోవచ్చారట రేణుదేశాయ్ గారితో. మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి నెట్టింట.